సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ట్రిప్. మొత్తం అటు వెళ్ళి ఒక లూప్లా గీసి రావచ్చు, నుంచి వెళ్ళొచ్చు. ఇది క్యాబిన్, టాయిలెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే ఇక్కడ నుంచి దిగాము క్రూజ్ బోట్ నుంచి వచ్చి. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి ఇంకేసి వెళ్ళాలంటే. మొత్తం 3-4 కిలోమీటర్స్ మొత్తం ఈ ఐలాండ్. చిన్న ఐలాండ్, వెరీ స్మాల్ ఐలాండ్ బట్ బ్యూటిఫుల్ ఐలాండ్. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట ట్రైల్కి. 4 కిలోమీటర్స్ మ్యాక్స్ మొత్తం లూప్. సో వీఆర్ ఎట్ ద ఫ్లవర్ పాట్ ఐలాండ్. సో ఈ ఐలాండ్లో మొత్తం 3 ఐటమ్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. లైట్ హౌస్ ట్రైల్ ఒకటి 30 మినిట్స్ వాక్, అండ్ మౌంటైన్ ట్రైల్ 40 మినిట్స్ పడుతుంది. సో మార్ ట్రైల్. సో మొత్తం వచ్చేసి 1 అవర్, 1.5 to 2 hours అంతే కదా మ్యాక్సిమం. సో మనం ఇక్కడ ఉన్నాం యాక్చువల్గా. సో ఇలా వెళ్ళి మొత్తం కవర్ చేసి ఇటు వచ్చు. ఇలా అయినా వెళ్ళచ్చు. మొత్తం లూప్, ఏదైనా లూప్ ఒకటే, మొత్తం 2.5 hours మొత్తం మ్యాక్స్ అంతే కదా. 2.5 అంటే నువ్వు అలసిపోయి మధ్యలో కూర్చుంటే కొంచెం. ఇక మా ఆల్కహాల్ ఇస్ ప్రొవైడెడ్ అంట. అందుకే నాకు తెలుసు ఇలాంటివి ఉంటాయని. నో క్యాంపింగ్ అంటే, నో ఫైరింగ్ హియర్, నో డ్రోన్స్ కూడా. డ్రోన్ దాడి వెళ్దా, మంచి పని చేసి. యా ట్రైల్లోకి వెళ్తున్నాం ఇప్పుడే. జస్ట్ స్మాల్ ఐలాండ్, వెరీ స్మాల్ ఐలాండ్. మొత్తం మ్యాక్సిమం 4 kilometers or 5 kilometers అంతే, చుట్టూ ఎంత తిరిగినా కానీ. కానీ బ్యూటిఫుల్ ఐలాండ్, చాలా బాగుంది. అదిగోండి అక్కడ డాక్ అయ్యి ఉన్నాం ఇందాక. మన షిప్ వేరే వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది కూడా. ట్రైల్ అంతా చాలా బ్యూటిఫుల్గా చూడు. ఇక్కడ నుంచి లుక్అవుట్ బాగుంది. ఇద్దాం కొంచెం చదిరిపోతుందా. దిస్ ఈజ్ యాక్చువల్ బ్యూటిఫుల్ ప్లేస్ రా. యాక్చువల్ బ్యూటీ ఇక్కడ ఉంది. వావ్, నైస్, చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. పాములు బుస్సులు నిలుతాయేమో, ఏముండలేరు అక్కడ. అసలే పాములు ఉంటాయని రాశాడు. మనల్ని ఏం చేయరా, పాములు ఏం చేయవురా, జస్ట్ కాటేస్తాయి. ఆర్ యూ ఫీలింగ్ ద హైక్ సో ఫార్? is good. Liked it? Liked it? మధ్యలో బ్రిడ్జెస్ కూడా నీట్గా పెట్టారు మా. చూసారా ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్గా పెట్టారు. వ్యూసే చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేబీ కెమెరా యాన్ చేస్తుందో లేదో కానీ వ్యూస్ అయితే చాలా అమేజింగ్గా ఉన్నాయి. అక్కడ చూడు వ్యూ అదిరిపోయింది. సూపర్ వ్యూ. చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి అసలు. గోయింగ్ టు ద కేవ్, స్మాల్ కేవ్ ఏదో ఉందంటే ఇక్కడ. ఒరే చాలా స్టేర్స్ ఉన్నాయి మా. ఏ జుజుబీ రై
లెట్స్ గో. అవును ఊరు వ్లాగా కాదురా జస్ట్ వీడియో తీస్తున్నా మామ. రారా. ఒరే మామ ఇలాంటివి ఎన్నో కొండలు ఎక్కి ఆరితేరిపోయాం. ఏమంటే ఇది ఎక్స్పెక్ట్ చేయ మాకు నథింగ్ ఇక్కడ. జస్ట్ చిన్న కేవరా. అసలు వెంట్రలర్స్లో రావాలరా ఇది. సో నైస్. ఇక్కడ ట్రైల్లో నీట్గా వాష్రూమ్స్ ఎవరికైనా కావాలంటే వెళ్ళటానికి కూడా నీట్గా బిల్డ్ చేశారు. చూసారా ఎంత మౌంటైన్ ఏరియాలో కూడా బిల్డ్ చేశారు. పార్క్స్ కెనడా, గుడ్ జాబ్. సో ఇందాక లేక్లో ఫ్లవర్ పాట్ షేప్లో ఫామ్ అయిన రాక్స్ చూశారు కదా, అది నేచురల్ ఎరోజన్ ప్రాసెస్ ద్వారా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫామ్ అయిన అలా రాక్స్ అనమాట. అలా ఒక డిజైన్ లాగా ఫామ్ అయిపోయిందనమాట. సో దాన్ని అలా నేచురల్గా ఫామ్ అయిన దాన్ని వీళ్ళు ఫ్లవర్ పాట్ ఐలాండ్ అని పేరు పెట్టి ఒక టూరిజం స్పాట్ లాగా సెట్ చేశారు. పాము రే నిజంగా రా నీ అప్ప. అదిగో అదిగో చూసావా, అదిగో వెళ్తుంది. సైకా దీనికంటే పెద్ద చూసాను మా ఇంట్లో. మా ఇండియాలో ఉంటాయిలే, ఇక్కడ రేరు కదా అంతా. దాక్కుందిలే కాడ కింద. చూస్తూ ఉంటారు టెంట్ దగ్గర కూడా వస్తాయి కదా రాత్రి. పర్లేదు కదా. వదిలే. సో చూసారా ఫ్రెండ్స్, హైక్స్లో ఇలాంటి కామన్ చిన్న స్నేక్స్, నథింగ్ డేంజరస్. చిన్న స్నేక్ అదేదో బ్యూటిఫుల్గా ఉంది హైక్ అయితే మాత్రం. స్నేక్ ఎంజాయ్ చేస్తుందేమో నేచర్లో. హాఫ్ వే పాయింట్ ఆఫ్ లూప్ ట్రైల్ అంట. హాఫ్ వే పాయింట్ రీచ్ అయ్యామా. ఇది ఇందాక అనుకున్నాం హాఫ్ వే పాయింట్ కాదు, ఇక్కడ నుంచి హాఫ్ వే పాయింట్. మీరు చూసింది ఎల్లోదా అంటే కాదని చెప్పా. ఎల్లోది డేంజర్ ఏంటి అని అడుగుతున్నా.
ఒంటారియోలో స్నేక్స్ పాపులేషన్ చాలా తక్కువ, ఉండే పైథాన్స్ ఉంటాయి కొద్దో గొప్ప కొంచెం. పైథాన్స్ కూడా పెంచుకుంటాం మామ. ఆహా, నేచర్లో కూడా కొన్ని ఉంటాయి. లేదురా. అంటే మరీ మన పెద్ద పెద్దవి కాదు, అవి డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ పైథాన్స్ అనమాట. చాలా అంటే బండగా అంత ఉండవు, సన్నగా ఉంటాయి, డిఫరెంట్ బ్రీడ్. బండగా ఉండే బర్మీస్ పైథాన్. అవి వేరు, అవి సౌత్ అమెరికాలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంచెం ర్యాటిల్ స్నేక్స్ ఉన్నాయని నిన్న ఈ ఏరియాలో. సౌత్ అమెరికాలో అనకొండాస్ ఉంటాయి ఎక్కువ. అవును. ఏషియన్ ఆటిని పైథాన్. అయినా నన్నేం చేయలేదు టైగర్ని. తెలుసురా ఏం చేయాలి. స్కిడ్డీగా ఉంది మా ఇక్కడ. రాక్స్ మీద ఏ మాకు మొత్తం పాచి పట్టుతుంది, చూసావుగా. బాగానే వేసారు మా ఇంత డీప్ వుడ్లో స్టేర్స్ అంటే. అదే తీసుకురావాలి కదా అన్నీ. ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకొచ్చి చేస్తారా? ఫ్లైట్ మావా. ఫ్లైటే అంటావా? హెలికాప్టర్ లేదు, బోట్లే అనుకుంటున్నాను నేను. రెండు హెలికాప్టర్. ఎంత స్టఫ్ అక్కడి నుంచి తేవటం కన్నా ఇక్కడ స్లిప్పర్ ఏముంది రే. మట్టి మీదే ఈ కాళ్ళు, హాయి మీద మాకు. గ్రీన్ లష్. .6 ఎంత ఉంది, బట్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది. నేను చెప్పాను కనపడదురా అని. వెళ్ళిపోయింది. ఇట్ విల్ డిఫికల్ట్ రా, ఇక్కడ రాక్స్ మీద జంప్ చేయాలనుకుంటా. కొంచెం టఫ్గానే ఉంది రూట్, నాట్ సూపర్ టఫ్. నాకు ఈజీ అయింది, నీకు కొంచెం టఫ్ అయిద్దాం రూటు. అరే నీ తెలుసా ఎందుకు పెట్టారు ఆరెంజ్? ఈ ఆరెంజ్ చెప్పు, ఎందుకు చెప్పారు రేటు? హై రిఫ్లెక్టివ్ రా. అదే మనం కరెక్ట్గా వెళ్తున్నావా లేదా రూట్ అని చూసుకోవడానికి నైట్ టైమ్స్. ఆ చోటు ఫోర్ ది సైన్స్ అనమాట, ఈవినింగ్ పూట కానీ అలా వస్తున్నప్పుడు. అది కనిపించలేదంటే రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు. ఓకే ఓకే, కూల్ బేబీ, కూలా? ఓకే.
Hi. Hello. Hi. Hopping. So almost at the end of the trail. ఇంకా హాఫ్ కిలోమీటర్ ఎంత ఉంటుంది. ఆల్మోస్ట్ డన్. ప్రైవేట్ డాగ్స్లో కూడా వస్తున్నారా? ప్రైవేట్ డాగ్స్లో వచ్చారు చూసా వీళ్ళు, చిల్ అవుతున్నారు ఇక్కడ. అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైల్ రా, ఇంకా వచ్చేసాం. క్యాబిన్ అనుకుంటారా, పార్క్స్ కెనడా వాళ్ళది, పార్క్స్ కెనడా వాళ్ళది క్యాబిన్ అనుకుంటా. వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం మళ్ళీ. సేమ్ ప్లేస్. హలో ఫ్రెండ్స్. రే మా అసలు హలో ఫ్రెండ్స్. యోగాల జస్ట్ ఫినిష్డ్ ద హైక్. ఇక్కడ ఫ్లవర్పేట ఐలాండ్లో హైక్ని ఫినిష్ చేసుకున్నాం. మావా నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా? ఫస్ట్ నువ్వు చెప్పురా. మొత్తం టోటల్ 3.6 కిలోమీటర్స్ అరౌండ్ 4 వేసుకో రౌండ్ ఫిగర్. మధ్యలో అటు వెళ్ళొచ్చాం కదా లాస్ట్లో క్యాంపింగ్ సైట్స్కి వెళ్ళి క్యాంపింగ్ సైట్స్కి వెళ్ళాం. టోటల్ 4 కిలోమీటర్స్ హైక్. వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పు. గుడ్ రా. గుడ్డా? చాలా ఇయర్స్ సార్ అలా. లేదు మావా, నేను వర్కౌట్ ఎవ్రీడే చేసేదే, బట్ డిఫరెంట్ వర్క్. ఒరే నీ నీ వర్కౌట్లు నీ డిఫరెంట్ మనం లాస్ట్ హైక్ వెళ్ళింది ఎప్పుడు? మనం బ్లూ మౌంటైన్కి వెళ్ళినప్పుడు వెళ్ళింది. అదే లాస్ట్ హైక్ అదే అనుకుంటున్నా. అదే ఇంకా బ్లూ మౌంటైన్కి వెళ్ళినప్పుడు టర్కీలో కూడా ట్రెక్కింగ్ చేసాం, కానీ అంత ఎక్కువ చేయలేదు. చిన్న మౌంటైన్ చాలా, 1.5 లేదు, అది ఎక్కువ వెళ్ళాం. అది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్. సన్ స్ట్రోక్ వచ్చి పడ్డాం తర్వాత. అది కూడా బాగానే ఉందిలే, బట్ మనం లాంగెస్ట్ చేసింది అది ట్రెక్కింగ్. ఏది మన 7 కిలోమీటర్ 8. అదే ఆల్బర్టాలో మనం లేక్ లూయిస్లో చేసాం. అది మనం దగ్గర ఒక అది ఇంకా చాలా పెద్దదిలే, 7,000 feet వెళ్ళినాం పైకి. అది హైక్, కానీ చాలా సింపుల్ హైక్. ఇది చాలా సింపుల్గా ఉంది కంపేర్ టు దట్. బట్ వుడ్స్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ చాలా డార్క్గా ఉంది లోపల. ఇప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. ప్లస్ ఆల్మోస్ట్ ఓన్లీ 1.6 ఆ మౌంటైన్ హైక్ ఉంది కదా, ఒక్కటి కొంచెం కష్టం. ఆ మౌంటైన్ హైక్ కొంచెం కష్టం, కొంచెం టైర్డ్గా ఉంది. మోడరేట్ అండ్ ఈజీ మిగతా అంతా కొంచెం ఫ్లాట్ ల్యాండ్ ఉంది. కొంచెం స్టోన్స్ మీద స్టెప్ ఆన్ అయ్యి వెళ్ళాలి. అది అదొక్కటి కొంచెం రిస్క్ జారుతుంది. అదర్ దాన్ దట్ ఇంకా స్లిప్పరీ ఏరియాస్ ఉన్నాయి. బట్ మోర్ ఓవర్ మనకి హాల్టింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి కదా. హాల్టింగ్ స్టేషన్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా పర్లేదు మావా, యూజ్ చేయొచ్చు. అంటే స్మెల్లీగా లైన్ లేదు, డీసెంట్గా ఉంది. ఓకే, మరీ అంత సూపర్ డీసెంట్ కాదు కానీ, బట్ బేరబుల్. యా, దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్. అండ్ yeah, with my great reflexes encounter చేసాము. We encountered 2 snakes on the way. Encountered natural habitats. Yeah, natural habitats, reptiles or whatever. But nothing dangerous, nothing poisonous snakes. So ఈ బ్లాగ్ వచ్చిందంటే వీఆర్ అలైవ్ కాబట్టి, సో నథింగ్ ఇస్ డేంజరస్. అదనమాట సంగతి. ఓకే మరి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఓకే, బాయ్. ఇది ఇంకో స్నేక్.
కోసం మీకు పరిగెడుతుంది చూసారా. I think poisonous? No. All right. Nope. What's the name of those? Garter. What? Garter. Garter. You can have garter. సో లిటిల్ అప్డేట్ ఆన్ ద స్నేక్. ఆ స్నేక్ పేరు వచ్చేసి గాటర్ స్నేక్ అంట. సో నథింగ్ ఈజ్ పాయిజనస్. ఇప్పుడు ఇంకొక స్నేక్ కూడా చూసాం. టోటల్ 3 or 4 స్నేక్స్ని చూసాం మొత్తం. సో నథింగ్ ఈజ్ డేంజరస్. ఆ ట్రైల్కి వెళ్ళేటప్పుడు కానీ ఒంటారియోలో ఎస్పెషల్లీ నో నీడ్ టు వర్రీ. సో ఆల్ సేఫ్. there is no poison in the snake. జస్ట్ స్వెల్లింగ్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కైండ్ ఆఫ్ స్వెల్లింగ్ అలా వచ్చింది అంతే కానీ నథింగ్ టు వర్రీ. యా జస్ట్ వాటిని ఒకవేళ ర్యాటిల్ కానీ ఇలాంటి స్నేక్స్ ఏమైనా చూసినా కానీ జస్ట్ వదిలేయండి, దట్స్ ఇట్. అండ్ ర్యాటిల్ స్నేక్స్ అంటే దాని దగ్గరికి వెళ్ళదు, వదిలేయండి అంటున్నా. జస్ట్ కనిపించిన ట్రైల్స్లో ఈ రీజన్స్లో ఉంటాయని చెప్పారు. సో ఇన్ కేసు కనిపించినా కానీ వారి దగ్గర వెళ్ళకుండా ఉంటే సెట్. మనల్ని దగ్గర రావు కదా మోస్ట్లీ. కానీ మనం కొంచెం దూరంగా ఉంటాం. యా అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్రూజ్. ఇంకా 1/2 hour ఉంది. మనం గో బ్యాక్ ఫర్ ద క్యాంపింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.